స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు కెమికల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ రోడిక్స్ కెమికల్స్ ఇందులో మిక్స్ చేసావంటే ఏం జరుగుతుందంటే, అలాగే కొంచెం టెఫెక్స్ కెమికల్ కూడా మిక్స్ చేసావంటే ఆ సొల్యూషన్ ఏ వస్తువు మీదైనా ఉంచితే అది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి చేరుతూ ఉంటుంది. లైక్ పెలిటోటిక్ కాదు, టెలిపోర్టింగ్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నీ బుక్ ని నా టేబుల్ దగ్గరికి టెలిపోర్టర్ చెయ్యి. నేను చేయగలను సార్. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. మైరా, నీ మ్యాజిక్ నన్ను ఏదో ఒక రోజు ఈ లోకంలో నుంచి నన్ను టెలిపోర్ట్ చేస్తుంది. కాపాడండి, ఆపండి, కాపాడండి. చాలా బాగుంది. జెన్నీ, జాడీ, మీరిద్దరు ఎక్కువగా నవ్వుతున్నారు. మీ మ్యాజిక్ అంత పర్ఫెక్ట్ అంటే మీరే మ్యాజిక్ చేసి చూపించండి. ఇదిగో బుక్, మీరే టెలిపోర్ట్ చేసి చూపించండి. పెద్ద విషయమా ఏంటి? నేను ఇప్పుడే చేసి చూపిస్తాను చూడు. గిడీస్ ఫిడీస్ మేకీ చూఫ్. కాపాడండి, నన్ను కాపాడండి, కిందకి దించండి. ఎవరు అరిచారు? ఎవరు అరిచారు? జోడీ, అంటే యాక్చువల్గా మేడం వీళ్ళకి టెలిపోర్టింగ్ గురించి నేర్పిస్తూ ఉన్నానంతే. ఇంతలో సార్ మెక్టీషియన్, మీరు ఇలాంటి వారని అనుకోలేదు. 2 గంటల సేపు డిటెన్షన్. కానీ సెక్యూరిటీ, నేను ఒక టీచర్ని కదా, నన్ను కూడా ఆ రూమ్కి వెళ్ళమంటారా చెప్పండి. మిస్టర్ మెక్టీషియన్, ఆ పనిష్మెంట్ మీకు కాదు, ఇదిగో ఈ జాడీకి. 2 గంటల సేపు డిటెన్షన్ రూమ్. లేదు మ్యామ్, యాక్చువల్లీ ఏం జరిగిందంటే అది జాడీ ఇంకా నువ్వు కూడా 2 గంటల సేపు డిటెన్షన్ రూమ్. కానీ మ్యామ్ 3 గంటల డిటెన్షన్ రూమ్. ఈ రోజుకి ఇది చాలే. మమ్మీ, ఈ రోజు మాకు ఇంటర్నేషనల్ ఇన్సల్ట్ జరిగింది. ఇంటర్నేషనల్ ఇన్సల్ట్ అంటే ఏమిటి? మమ్మీ, మీకు ఇది కూడా నాకు తెలియదు. మన స్కూల్లో విజయశాల నుంచి పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళందరూ ముందు మాకు ఇన్సల్ట్ జరిగింది. అయితే అది ఇంటర్నేషనల్ ఇన్సల్టే కదా. సరే నాన్న, ఏడవకు. నేను రుద్ర మీద ఎలాగైనా పగ తీర్చుకుంటాను. తన మీద కూడా ఇంటర్నేషనల్ ఇన్సల్ట్ వచ్చేలా చేస్తాను. నా అమాయకపు పుత్ర రత్నాల్లారా, నేను ఎలాగైనా రుద్రాపై పగ తీర్చుకుంటాను. జ్యూస్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. ఈ రోజు మిస్ సెక్యూరిటీ మేడం మొహం చూసుండాలి. తను ఎలా ఉన్నారంటే చూద్దాం. అర్జెంట్ అనౌన్స్మెంట్. మేడం కానంగో ఆఫీస్ నుంచి ఆవిడ గ్లౌ కనిపించకుండా పోయింది. ఇది ఎవరు అల్లరి చేయడానికి తీశారో మర్యాదగా గ్లౌని అక్కడ పెట్టేయండి. ఒకవేళ ఆ గ్లౌను వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తే అకాడమీ నుంచి 2 రోజులు మాత్రమే రెస్ట్రికేట్ చేస్తాం. కానీ నేను గాని కనిపెట్టాను, వాళ్ళు ఈ అకాడమీ నుంచి నిర్దాక్షిణ్యంగా బహిష్కరించబడతారు. ప్రిన్సిపల్ రూమ్ నుంచి దొంగతనం చేయాలంటే వాళ్ళకి ఎక్కువ గట్స్ ఉండాలి. ఎవరెలా చేస్తుంటారు? వరుణ్, ఏంటా లైట్?
రుద్ర అలా చూడు, ర్యాక్ వెనకాల. ఇదెక్కడి నుంచి వచ్చింది? త్వరగా రండి, వెళ్ళి తిరిగి వచ్చేసి వద్దాం. ఇది తిరిగి ఇవ్వడానికి వెళ్ళినా గానీ వాళ్ళు మనల్ని స్కూల్లో నుంచి బయటకు పంపించేస్తారు. వాళ్ళు ఏమంటారంటే మన అకాడమీలో నుంచి ఎక్స్పెయిల్ అవ్వకూడదని ఇచ్చామని చెప్తారు. అప్పుడు ఆ భారం మన మీదే కదా పడుతుంది. ఒక్క నిమిషం, నేను మ్యాజిక్ తో దీన్ని తిరిగి పంపించేస్తాను. ఈ బాయిస్కా సక్కుం టెలిపోర్టుం. నేను ట్రై చేస్తాను. అంతర్ మంతర్ కాళీ కలంతర్, మళ్ళీ ప్రిన్సిపల్ రూమ్ లోపలికి వెళ్ళిపో. వద్దు వద్దు వద్దు, రుద్ర కాపాడు. ఎవరు ఎవరు ఎవరు? గ్లోబ్ దొరికింది. హలో హలో మిస్ సెక్యూరిటీ, ఎస్ మేడం కానుంగో. నా గ్లోబ్ దొరికింది. అది నా ఆఫీస్ లోనే ఉంది. సర్చ్ క్యాన్సిల్. పర్వాలేదు, మంచి పనే జరిగింది. గ్లోబ్ దొరికింది. మేడం కానుంగో, నేను పిల్లలందరినీ ఎలా భయపెట్టానంటే దొంగతనం చేసిన వాళ్ళు భయపడి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారన్నమాట. థ్యాంక్ యూ మిస్ సెక్యూరిటీ. ఓ యు వెల్కమ్ మేడం. నేను నా డ్యూటీని చేశాను మేడం. హా? అరే మిస్ సెక్యూరిటీ, మళ్ళీ గ్లోబ్ కనిపించకుండా పోయింది. సర్చ్ మళ్ళీ వెతకడం ప్రారంభించండి ప్లీజ్. ఇక్కడే జరుగుతోంది. ఆల్ స్టూడెంట్ అలర్ట్, మళ్ళీ గ్లోబ్ కనిపించకుండా పోయింది. మంచి వాళ్ళ మనం తప్పించుకున్నాం, కానీ గ్లో ఎలా మాయమైంది? మనం దాన్ని అక్కడ పెట్టే కదా వచ్చాం. ఒకవేళ ఇలా జరిగి ఉండొచ్చు కదా. మళ్ళీ ఎవరో మన రూమ్ లోనే పెట్టుంటారేమో. పదండి వెళ్ళి చూద్దాం. ఏంటిది? ఏమైంది? గ్లోబ్ నా బ్యాగ్ లోపలికి వచ్చింది. ఎవరో మనల్ని ఇరికించాలని చూస్తున్నారు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం. జాగ్రత్త పిల్లలు. సారీ సార్. దొంగ దొంగ తప్పించుకుని వెళ్తున్నాడు. వాణ్ణి పట్టుకోండి. కారిడార్స్ లో ఎగరకూడదు. సారీ మిస్ సెక్యూరిటీ, మేము ఆ గ్లోబ్ దొంగల్ని చూసాం. రుద్ర, మైరా ఇంకా వరుణే దాన్ని దొంగలిస్తున్నారు. మేం వాళ్ళని ఫాలో చేస్తున్నాం. అదిగో వాళ్ళు అటువైపే వెళ్లారు. ఓకే, త్వరగా పదండి. ఎంబీటీవీ స్కెన్ ఆల్ ద లొకేషన్స్. ఈగల్ స్కూల్లో ఎమర్జెన్సీ. రుద్ర, మైరా, వరుణ్ని పట్టుకోండి. ఆగండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇటు పక్క రండి. మనకి ఈ రోజు అసలేం బాలేదు. పట్టుకోండి దొంగల్ని. ये बाईस का जल्दी क्रिएटो.
ఫ్లయింగ్ బ్యారియర్ యాక్టివేట్స్. ఏరోబిక్ క్లాస్ బ్యారియర్ యాక్టివేట్. అంతర్ మంతర్ కాళికలంతర్ బ్యారియర్స్ అన్నిటినీ తీసేయండి. మైరా నువ్వు మర్చిపోయావా? నీ మ్యాజిక్ పానిక్ లో ఒక సమస్య అవుతుంది. త్వరగా వరుణ్ణి లేపు, ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఈ రోజు నా కథ అయిపోయింది. సారీ వరుణ్. రుద్ర, ఆ మిర్రర్ సైజ్ చాలా పెద్దదిగా ఉంది. మనం అందులో దాక్కుందాం. వాళ్ళ ముగ్గురు కూడా అటువైపే వెళ్ళారు. ఆగండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. మన దగ్గర టైం లేదు. ఆ పిల్లర్ వెనకాల దాక్కుందాం. ఐడియా. అలా చూడండి, ఆ 3 ఫ్లవర్ వాస్ జంప్ చేస్తున్నాయి. నాకెందుకు దొంగ అందులోనే దాక్కున్నాడేమోనని అనిపిస్తుంది. పట్టుకుందా పద. ఎక్కడ తప్పించుకుంటారు? సెక్యూరిటీ, కాపాడండి. సార్, ఎలా ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్టింగ్ జరుగుతుంది? అది మీ వల్ల మాత్రమే సాధ్యం. చెప్పండి, మీరు ఎందుకని అలా చేస్తున్నారు? నేనెందుకు అలా చేస్తాను? అలాంటిదేమి నేను చేయలేదు. నువ్వు దొంగతనం చేశావు, నీకు తప్పకుండా దండన దొరుకుతుంది. ఓ మీకు బాగా తెలుసు మా వల్ల ఈ పని చేయడం కుదరదని. ఇప్పుడు మీరే ఎందుకని ఈ పని చేస్తున్నారు? ఒకసారి గ్లోని మా రూమ్ లో పెడుతున్నారు, మరొకసారి మా బ్యాగ్ లో పెడుతున్నారు. ఏంటి విషయం సార్? చెప్పండి. మీరు ఎందుకని టెన్షన్ గా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? ఐ విల్ హెల్ప్ యూ సార్. నిజానికి ఏం జరిగిందంటే, ప్లీజ్ షాకల్, నా ఫ్యామిలీని వదిలిపెట్టేసి. మిస్టర్ మ్యాథిషియన్, నేను మాంత్రికుని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నా పేరు షాకల్. మిస్టర్ మ్యాథిషియన్, ఒకవేళ మీ ఫ్యామిలీని కాపాడాలంటే, అప్పుడు రుద్రాని ఎలా ఇరికించాలంటే వాడిని స్కూల్ నుంచి తొలగించాలి. వద్దు వద్దు వద్దు, నా భార్యని పిల్లల్ని ఏమీ చెయ్యొద్దు. నేను రుద్రాన్ని ఎలాగైనా నీకు పట్టిస్తాను. ప్లీజ్. ఎలాంటి తప్పు జరగకూడదు. జరిగితే తెలుసుగా, నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. వెళ్ళి నీ పని చూడు. రుద్ర తప్పించుకుంటే ఇక్కడ వీళ్ళు తప్పించుకోలేరు. ఓ అలాగా, ఇదే విషయమా సార్? ఈగల్ మ్యాన్,
వాచ్మెన్ వాళ్ళని పట్టుకోండి. సారీ రుద్ర, నేను నీకేమీ హెల్ప్ చేయలేను. నా ఫ్యామిలీ ప్రమాదంలో ఉంది. మైరా, వరుణ్, లిఫ్ట్ లో వెళ్ళండి. ఎస్ వాళ్ళని పట్టుకోండి. Zibaiska, boom, tick, tick, boom! పిల్లలు భయపడకండి. డోంట్ వరీ. చూడండి, మీకు అసలు ఏమీ జరగదు. అక్కడ రుద్ర దొరికిన వెంటనే మీరందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. రుద్ర! రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకు షాకాల్. నన్ను ఇరికించడం అంత ఈజీ ఏం కాదు. బాయ్ బాయ్. రుద్ర! పిల్లలారా, ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారు కదా? థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. రుద్ర, త్వరగా బ్యాగ్ ఇవ్వు. బ్యాగ్ లో ఏముందో చూపించు, త్వరగా. నేను బ్యాగ్ ని చెక్ చేస్తాను, మిస్ సెక్యూరిటీ. ఇలా చూడండి, ఇలా చూడండి, గ్లోబ్. అరే, ఇది వాటర్ మిలాన్ కదా? వాటర్ మెలన్. వాటర్ మెలని మేము ముగ్గురు దాన్ని రూమ్ కి తీసుకెళ్లి తినాలనుకున్నాం. మేడం కానుగో.
గ్లోబ్ మళ్ళీ ఆఫీస్కి వచ్చేసింది. ఎందుకంటే ఈ గ్లోబ్ చాలా విలువైనది. ఇక నుంచి దీన్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మిస్ సెక్యూరిటీ, దీంతో ఎవరు ఆటలు ఆడుకున్నారో త్వరగా కనిపెట్టండి. ఓకే మేడం కానుంగో, ఇప్పుడే తెలుసుకుంటాను. థ్యాంక్ యూ మిస్టర్ మెక్టీషియన్. థ్యాంక్ యూ నేనే చెప్పాలి రుద్ర నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నా ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడావు.